ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం ఏదైతే గన్నవరం నుంచి బెంగళూరుకి బయలుదేరినటువంటి హైవే మీద ఉన్నటువంటి విమానం రెక్కలకి పక్షి తగలడంతో అప్రమత్తమైనటువంటి పైలట్లు అక్కడికక్కడ రన్వే మీదనే ఆ విమానాన్ని ఆపేయడం జరిగింది. ఏదైతే విమానంలో ఉన్నటువంటి క్రూ టీం ఉంటుందో దాన్ని కూడా వాళ్ళందరూ అప్రమత్తమయ్యి ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అప్రమత్తం చేసి పైలట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి హాని జరగకుండా రన్వే మీదనే విమానాన్ని ఆపివేయడం జరిగింది. ఏదైతే అహ్మదాబాద్ ప్రమాదాలు ఉన్నాయో అవి మరవక ముందే ఇలాంటి ప్రమాదాలు జరగడం ఎయిర్ ఇండియా అనేది ప్రతిసారి వార్తల్లో నిలవడం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏదైతే గన్నవరం నుంచి బెంగళూరు బయలుదేరుతున్న విమానం ఉందో దానికి మనం త్రుటిలో తప్పిన ప్రమాదం అనే అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు విమాన ప్రమాదాలు అన్నీ మనం చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా ముఖ్యంగా ఉంటుంది. దీని మీద చాలా అన్ని వార్తలు అయితే వస్తుండడం అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఎయిర్ ఇండియా విమాన సంస్థ ఏదైతే ఉందో ఇప్పటికే అహ్మదాబాద్ జరిగిన సంఘటన దగ్గర నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ రన్వే మీద సడన్ గా ఆపేయడము అట్లా జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చాలా వార్తల్లో ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాము. ఈ తరహాలో ఇప్పుడైతే గన్నవరం నుంచి బెంగళూరు ఏదైతే విమానం వెళ్తుందో ఆ విమానం ఒకవేళ వాళ్ళు అప్రమత్తం అవ్వకుండా ఒకవేళ అలాగే వెళ్ళినట్లయితే ఈ ప్రమాదం అహ్మదాబాద్ని పోలిన దానికన్నా ఎక్కువగా ఉండొచ్చు అయితే మనం చూడొచ్చు. దాదాపు అంతమంది ప్రయాణికులు ప్రయాణించే విమానాన్ని అప్పటికప్పుడు అప్రమత్తమై ల్యాండ్ చేయడం అనేది ఇది అదృష్టంగానే భావించవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు విమాన ప్రమాదాలు ఉన్నాయో అవి చాలా తరహాలో ఉండడము ప్రయాణికులు కూడా విమానాల్లో ప్రయాణించడానికి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు కానీ ఏదైతే డీజిల్ వాళ్ళు విమానానికి వాడే ఏవైతే ఇంధనాలు ఉన్నాయో వాటిని కూడా కల్తీ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే చాలా వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికీ గన్నవరం బెంగళూరు వెళ్ళినటువంటి విమానంలో కూడా అదే తరహాలో జరిగి ఉంటుందా ఏదా అనేది అక్కడ అధికారులు ఇప్పటికే చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అలాంటి ల్యాండింగులు చాలా జరిగినప్పటికీ ఇది గన్నవరము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏదైతే రన్వే మీద ల్యాండ్ చేసినటువంటి విమానం ఉందో దాంట్లో ప్రయాణించినటువంటి పైలట్లు కూడా అప్రమత్తమయ్యి సడన్గా రన్వే పైననే ఆ విమానాన్ని ఆపేయడం అనేది ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి ఇప్పుడు ఎయిర్ ఇండియా ఏం సమాధానం చెప్తుందని అయితే చూడాలి. ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఈ ఎయిర్ ఇండియా విమానాల్లోనే ఇలాంటి ప్రమాదాలు జరగడం మనం చూస్తున్నాం. కెమెరామెన్ అనిల్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.